తనది లవ్ మ్యారేజ్ అని ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తెలిపారు. తన పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆయన గతంలో అలీతో సరదాగా షోలో షేర్ చేసుకున్నారు. డివోర్స్ అయిన అమ్మాయిని తాను పెళ్లి చేసుకున్నానని చెప్పారు. తన వివాహానికి కుటుంబ సభ్యులను కూడా పిలవలేదని వివరించారు. తన పెళ్లి గురించి బ్రహ్మాజీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే. సో మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఎక్కడ? చెన్నైలో ఉండి హైదరాబాద్ పెళ్లి చేసుకున్నాం. చెన్నై. ఓకే. సో అంటే ఆవిడ కాదు, ఆవిడ బెంగాలీ. అంటే మీ ఇంట్లో మరి ఒప్పుకున్నారా? ఒప్పుకోలే. ఒప్పుకోలా? తనకు ఆల్రెడీ అంటే తనకు సెకండ్ మ్యారేజ్ నేను చేసుకుంది. అచ్చా. ఒప్పుకోవడం అంటే తెలియదు వాళ్ళకి. నువ్వు పెళ్లి చేసుకున్నట్టు? నేను పెళ్లి చేసుకున్న నెక్స్ట్ డే అంటే మా సిస్టర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పా, అలాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాం అని చెప్పి పిలవదలుచుకోవాలి ఇటు సైడ్ అటు. కానీ అచ్చా. ఇండస్ట్రీలో ఉన్న మన ఫ్రెండ్సే చంద్రలేఖ షూటింగ్ జరుగుతున్నప్పుడు మన ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి పెళ్లి చేశారు. మన రిజిస్టర్ మ్యారేజ్ అలా చేయించారు దగ్గర. ఓకే. కృష్ణవంశీ, రమ్యకృష్ణ, రాంప్రసాద్ గారు, కెమెరామెన్ రాంప్రసాద్, మన జగపతి బాబు గారు వాళ్ళ బ్రదర్ రాంప్రసాద్ గారు వైఫ్. అచ్చా. మన గున్నం గంగరాజు గారు ఆయన వైఫ్. వీళ్ళందరూ గెస్ట్ గా వచ్చారు. వాళ్ళ నుండి దగ్గరుండి. ఓకే. మన ఆల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ పెళ్లి పెద్దలుగా వచ్చారు. పెళ్లి పెద్దలు యాక్చువల్ ఒక ఇటు సైడ్ పేరెంట్స్, ఇటు సైడ్ పేరెంట్స్. ఓకే. అంటే ఆల్రెడీ ఆవిడకి మ్యారేజ్ అయింది, ఆవిడనే ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అంటే ఆవిడకి ఏమైనా ప్రాపర్టీ ఉందా? అలానే ఏం కాదు, అసలు లవ్ అది. ఇప్పుడు అలానే అంటే నువ్వు స్ట్రగ్లింగ్ చేసే టైంలో ఆవిడ నేను ఏమైనా కాపాడిందా? లేదు, పరిచయం నాకు బాగా అప్పటి నుంచి. ఎలాగా? అంటే ఒకే ఏరియాలో ఉండేవాళ్ళ? ఎదురుగా ఉండేవాళ్ళం. ఎదురు ఫ్లాట్ లో ఉండేవాళ్ళు. సో నా పరిచయం అలాగే పరిచయం తర్వాత తన డైవర్స్ అయిపోయిన తర్వాత ఇంకా సరే మనం పెళ్లి చేసుకుందాం అని తనంటే చేసుకోవడం జరిగింది. ఓకే. సో చేసుకున్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీయా? అంటే ఆ పెళ్లికి ముందు కూడా తెలుసు తనకి. మామూలు మా ఫ్రెండ్లీగా అందరం కలుస్తాం. మా తాడేపల్లి కూడా, మా ఊరు కూడా మా పేరెంట్స్ కూడా తెలుసు. ఓకే. మా ఫాదర్ మదర్ వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు నాకు పరిచయం చేసేవాడిని తెలుసు. మామూలుగా పెళ్లి చేసుకుంటాం తెలియదు, బట్ అందరికీ తెలుసు, ఫ్యామిలీలో అందరికీ పరిచయం. మా ఊరు రావడం తాను అలా జరిగేది నాకు.